ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం ఏ యొక్క వాక్యం విన్నామో మొన్నటి దినాన మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ యొక్క రోజున నేను ఈ యొక్క వాక్యాన్ని ఇంకా ముగించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు అడవిలో ఉండి ఈ రీతిలో మనం ఇక్కడ దాకా విన్నాం. దావీదు అడవిలో ఉండి ఇంత యాతన పడుతున్నాడు, దుప్పు కొరకు యొక్క వివరణ ఏంటి, అక్కడ వాక్యం ఏంటో నిన్నాం. అంతే కదా, అక్కడ ఉన్న వాక్యాన్ని కూడా మనం చాలా క్లియర్గా చదివాం. దావీదు రాసిన సంకీర్తన 42వ అధ్యాయాన్ని కూడా మనం చాలా చక్కగా చదివాం. మరి ముఖ్యంగా కోరాహు కుమారుల కోసం కూడా అక్కడ చదివి ఉన్నాం. వాళ్ళు రచయితలు అయ్యి ఉన్నారని కూడా చదివాం. ప్రధాన గాయకునికి రచించిన కోరాహు కీర్తనలు అని కూడా మనం చదివాం. కోరాహు కీర్తనల దైవ ధ్యానం అని మనం చదివి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఆ యొక్క దావీదు కీర్తన 150 కీర్తనలో పొందుపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా, ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు సిమెంట్ వేసేవారు, కూలి వాళ్ళు ఎవ్వరూ కనపడరు. ఇంటి యజమాని ఎవరు అంటే అతను మాత్రమే కనబడతాడు. ఆ ఇంట్లో అతను మాత్రమే చాలా హ్యాపీగా ఉంటాడు. దాన్ని ఎంతో కష్టపడి నిర్మించిన వాళ్ళు ఎప్పుడూ కనిపించరు, వాళ్ళు గుర్తు కూడా రారు. ఎందుకు వాళ్ళు గుర్తుకు రారు అంటే, కష్టపడి ఒళ్ళొంచిన పని చేసేవాళ్ళ కన్నా కష్టం చూడకుండా ఈజీగా డబ్బులు ఇచ్చి కట్టించుకొని యజమానికి ఉన్న వాల్యూ కూలి పని చేసేవారికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి, వాళ్ళు అనుకున్నది మనం కట్టించామని లేదా అంతే. వాళ్ళ కూలి వాళ్ళు తెచ్చుకుంటారు. ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి, ఎంతో బరువుతోటి, భారంతో పాపం వాళ్ళ కష్టంతో కడతారు. కానీ వాళ్ళు ఎవరో చెప్పరు, ఎవరో గుర్తించరు, ఇదెవరు. అలాగా ఇల్లు చాలా బాగుంది, చాలా బాగా కట్టించారు అంటారు. కట్టించారు అంటారు. నిజానికి అది నిజమా? అదే నిజం. నిజానికి అది నిజమా అని చెప్పుకుంటే అదే నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చేత నిర్మించుకుంటున్నాడు అతను. డబ్బులు ఇచ్చింది యజమాని. ఈ రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, బాల్కనీ ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి అని వాళ్ళు చెప్పినప్పటికీ లేదండి నాకు ఇక్కడ బెడ్రూమ్ ఇష్టం లేదు, ఈ సైడ్ పెట్టండి, లేదు కిచెన్ ఇక్కడ లేదు, ఇలా పెట్టండి, ఇంత స్థలం వద్దు, కొంచెం ఇలాగా ఓనరు ఏదైతే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఇస్తాడో ఆ ప్లానింగ్ బట్టి వీళ్ళు కడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పినట్టు కట్టామా లేదా, మనం డబ్బులు తెచ్చుకున్నామా లేదా అన్నది వీళ్ళు చూసుకుంటారు. మనం డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటానో మనం చెప్పినట్టు కట్టారా లేదా అన్నట్టు ఉంటారు. అందుకని మేస్త్రీలు బాగా కట్టారండి అనరు, బాగా కట్టించుకున్నారండి అంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కొంత కూడా ఉంటుంది అని చెప్పి. ఇంజనీరింగ్ ఎంత ప్లాన్ ఇచ్చినప్పటికీ కూడా మన యొక్క ప్లాన్లో కొన్ని మార్పులు వస్తుంటే దాన్ని కూడా ఇంజనీరింగ్ కొంచెం అటు ఇటు చేంజింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగా పెద్దవాళ్ళు, పెద్ద బిల్డింగ్స్ అయితే వాళ్ళు దిగుతూ ఉంటారు. మనం ఇప్పుడేమి స్కై క్యాపర్స్ ఇలాంటివి ఏం కట్టట్లే కదా, ఏదో మనం జీవించుకోవడానికి చిన్న ఇల్లు కట్టుకుంటాం. అలాంటివి అంటే రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అది మనకు అనవసరమైన విషయం. ఎవరు కట్టినప్పటికీ వీళ్ళైనప్పటికీ కూడా కట్టించేది వాళ్ళే కాబట్టి వాళ్ళ పేరే వస్తుంది. అలాగా ఇక్కడ దావీదు పేరు ఎక్కువగా వచ్చి దావీదు కీర్తనలు అన్నారంటే దావీదే ఎక్కువ కీర్తనలు రాశాడు. దావీదు ప్రయాస ఎక్కువ ఉంది. 150 దాంట్లోనే కొన్ని ఒకళ్ళు రాసి, ఒకళ్ళు రాసి, 2 ఒకళ్ళు రాసి, 3 ఒకట్లు రాసి, 4 ఒకళ్ళు రాసినంత మాత్రాన తక్కువగా కష్టపడిన వారికి తక్కువ ప్రతిఫలం వస్తుంది, ఎక్కువ కష్టపడిన వాళ్ళకి ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. అందుకే ఈ కీర్తనలన్నీ కూడా దావీదుకి అంకితం చేశారు కాబట్టి దావీదు కీర్తనలు అని వచ్చింది. కోరాహు కీర్తనలు అనే మాట చాలా పుటౌట్లో చాలా కిందగానే పైన కానీ చిన్నగా ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళ చేత రాయించుకున్నాడు ఇతను. ఒకవేళ డబ్బులు ఇచ్చి రాయించుకోకపోయినా వాళ్ళ స్వరం నాకన్నా ఇదిగా ఉందని అతను కుళ్ళుకోలేదు సుమా.
దేవుడికి మీరు చాలా బాగా పాడుతున్నారని ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వాళ్ళకి. అందుకే ప్రధాన గాయకునికి అర్పిస్తున్నామంటే ఈ పాటలో పొందుపరిచి అక్షరాలు కుదిర్చి కాదు కుదించి, అంటే ఈ తెలుగు మాస్టర్లు బాగా తెలుస్తాయి, నాకు తెలియదు కానీ అంటే ఎక్కడ ఇది పెట్టాలి ఎక్కడ ఇది పెట్టకూడదు అందంగా దేవుడికి మంచి పాటలు మంచి ప్రార్థన రాసి దావీదుకి అర్పించేవారు. వాటితోటి దావీదు ఇంకా పాడుకుంటూ గానం చేసుకుంటూ, ఆయనకు అసలు ఒక అలవాటు ఉంది కదా, కారు కుదరదు ఆయనకి, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఈయన ఇంట్లోకి వచ్చాడంటే ఎవరు, దావీదు ఒంట్లోకి వచ్చాడంటే ఈయన ఇంట్లో ఉండడం. అది ఒంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఇంట్లో ఉండాలి వాళ్ళు ఎవరు, ఒంట్లోకి వచ్చినవాడు దేవుడు. ఒంట్లోకి వచ్చినవాడు దావీదు ఆరాధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇంట్లో ఉండకుండా ఎక్కడికో ప్రశాంతంగా వెళ్ళిపోయింది దావీదు శరీరం. అందుకే దావీదు ఆత్మవశుడైపోయి కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరూ అదే మొదలెట్టారు. ఏదో ఒక రికార్డింగ్ డ్యాన్స్లో మొదలుపెట్టారు, ఒక సినిమా డ్యాన్సుల్లో మొదలుపెట్టారు. బయట ఎంత నీచమైన పేరు మనకు వచ్చింది అంటే, ఎంత అసభ్యకరమైన పేరు వచ్చిందంటే, అసలు నిజం చెప్పాలంటే పురుషులు ఎప్పుడూ అలా డ్యాన్సులు చేయలేదమ్మా. పురుషులు సంఘ పాస్టర్లు అన్నవాళ్ళు ఎప్పుడూ అలాంటి డాన్సులు నీచంగా అవమానంగా చేయలేదు. పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద బిషప్లు, పెద్ద పెద్ద సంస్థలు నడిపిన వాళ్ళు, పెద్ద పెద్ద క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపిన వాళ్ళు, వాక్యంలో నడిపించిన వాళ్ళు ఇంతటి వరకు చేశారు. ఏదో ఉంటుంది చూసారా, తాటేకు చప్పుడుకి శబ్దం ఎక్కువని ఏదో అంటూ ఉంటారు, నాకు తెలియదు కానీ వీళ్ళందరూ వచ్చేసి ఎట్టకారపు జోకులుగా ఉన్నవాళ్ళు స్పీకర్లుగా పిలుచుకోవడాలు. పోనీ పిలుచుకున్నారు, తప్పులేదు. నువ్వు ఒక్క మాట కూడా బైబిల్లో లేకుండా వేరే పదం చెప్పావా, భూమి మీద ఉన్న తెగులని వ్యాపిస్తాయి. అది ఎవరికైనాను, అందులో నేనున్నా నాకైనాను. నీకొక న్యాయం నాకొక న్యాయం కాదు. నీకు బైబిల్ వాక్యం రానప్పుడు కూర్చో, ఇంట్లో చదువుకో. ఒక పురుషుడు ఎప్పుడు కూడా ఎంత అవహేళనగా మరి ముఖ్యంగా పాస్టర్లు, సండే పాస్టర్లు ఎప్పుడు ఎక్కడ ఏ చోట కూడా అసభ్యకరంగా చెప్పినట్టు కానీ, డ్యాన్సులు వేసినట్టు కానీ, సండే ఏ డినామినేషన్ అయినప్పటికీ కూడా ఈ డ్యాన్సులు వేసినట్టు కానీ, లేకపోతే అసభ్యకరంగా జోకులు వేసి చెప్పినట్టు కానీ, ఈ సండే పాస్టర్లో నేను చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వెళ్తున్నాను, ఈ రోజు దాకా చూడలేదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఈ పాస్టర్లందరూ విశ్వాసుల్ని నడిపించలేదా? ఈ పాస్టర్లందరూ సంఘస్థుల్ని దైవత్వంలోకి విశ్వాసంలోకి నడిపించి మంచి బైబిల్ చెప్పి వాక్యాన్ని చెప్పి వీళ్ళందరినీ విశ్వాసంలో బలపరిచి దేవుల్లో కార్యాలు చేసి ఇది చేసిన వారు కాదా? ఈరోజు వాళ్ళ సంఘాలు వదిలేసి ఎక్కడన్నా ఎవరన్నా అద్భుతాలంటే పరిగెట్టాడు, ఎక్కడన్నా ఎవరన్నా డ్యాన్స్ చేస్తున్నారంటే పరిగెట్టాడు, ఎక్కడన్నా ఎవరన్నా. నాకు ఒక డౌట్ వస్తుంది, అసలు వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు సంతోష పెట్టడానికి అంటారు కదా, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్తున్నట్టున్నారు వీళ్ళందరూ కూడా. ఇది వాళ్ళు సరదాగా నవ్వుకోవడానికి ఏకైకలో పక్కపక్కలో అనుకోవడానికి వెళ్ళి కూర్చుంటున్నట్టున్నారు వీళ్ళు. నేను అందరిని అట్లే సుమా, దేవుని అవహేళన చేసేవాళ్ళని అంటున్నాను నేను. దేవుడు చెప్పాడా డ్యాన్స్ చేయమని? ఇప్పుడు ఈ పదవి ఎందుకు చెప్పని మీకు అర్థమవుతుంది. దావీదు ఇలా డ్యాన్స్ చేసుకొని వెళ్ళాడు కదా, ఆయన ఆత్మవశుడై ఒంటి మీద వస్త్రాలు ఊడిపోయాయి. ఆ అమ్మగారు ఎక్కిరిచ్చింది, ఏమైపోయింది, గర్భం ముయ్యబడింది. చెప్పుకోవడానికి ఈయనొక్కడు దొరికాడా? మరి అలా చెప్పాలంటే నేను అల్లరికి ఎంత మాత్రమో కర్తను కాను అని చెప్పలేదా? నేను అక్కడుంటాను ఇక్కడుంటానని చెప్పాడా దేవుడు? ఎక్కడ పడితే అక్కడే ఉంటానని చెప్పాడు. అక్కడే నీకు కార్యాలు జరుగుతాయి, అక్కడే నీకు స్వస్థతలు జరుగుతాయి, అక్కడే నీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పాడా? ఎంతమంది ఆదివారపు పాస్టర్లో ఎంత మంచి భక్తి చేస్తున్నారు, ఎంత నెమ్మదైన భక్తి చేస్తున్నారు, ప్రజలను ఎంత వందనంగా నడిపిస్తున్నారు, దేవుని వాక్యం ఎంత చక్కగా బోధిస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు దాకా క్రైస్తత్వంలో నడిపించిన వాళ్ళు కదా, మీరు మధ్యలో వచ్చేసి డ్యాన్సులు వేసేసి గొంతులు వేసేసి ఇష్టాసారంగా దేవుణ్ణి అవమానం మీ ద్వారా దేవుడి నామం చాలా నీచమైపోయింది. అందులో స్త్రీలు ఎక్కువగా డ్యాన్స్ చేసేస్తున్నారు. నేను ఇప్పుడు వచ్చి ఏ పురుషుడు చేయడం చూడలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పురుషులు కూడా మొదలయ్యారు కొన్ని చూసినప్పుడు. అస్సేం వేసేసి వెంటనే అది మళ్ళీ అలా తిప్పేస్తూ ఉంటా. ఒకసారి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం నడిపిస్తేనే క్రైస్తత్వం ఇంతవరకు రాలేదు. మనకన్నా ముందున్న మహాభక్తులైన దైవజనులు, దైవ ఫాస్టర్లు అడవిలోకి కొంతమంది, కొండలోకి కొంతమంది, గుట్టలోకి కొంతమంది, ముళ్ళులోకి కొంతమంది, కంచెలోకి కొంతమంది. వాక్యం లేదా మనకి? వెళ్ళి ఎంతో విస్తారమైన సేవ బోధ చేసి ఒంటి మీద వస్త్రం లేకపోయినా, భార్య బిడ్డలతో బాధపడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, సంఘానికి ఎవరూ రాకపోయినా నీకోసం నిర్మించుకున్న సంఘాన్ని వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయి మరి సేవకుడు పోషింపవలసిన అన్నీ కూడా ఇంకో చోట ఇచ్చేది. వాళ్ళని ఎంత కన్నీటి పాలన చేస్తున్నామో తెలుసా మనం? వాళ్ళని ఎంత బాధ పెడుతున్నామో తెలుసా మనం? దైవజనులు మనం బాధ పెట్టకూడదు అలాగా. ఒకవేళ అతని ద్వారా నువ్వు బాధపడితే ఒక్క మాట చెప్పు, అంతే తప్ప చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి. చాలా దారుణంగా ఉందన్నమాట బయట పరిస్థితులు. ఎంత భయంకరంగా ఉన్నాయంటే క్రైస్తత్వం అనేది ఒక జోక్ అయిపోతుంది. ఆ మేరీమాత తల్లిని నీచంగా అవమానపరచడం, ఆ విపరీతమైన డ్యాన్సులు చేయడం, నిజంగా ఒక కుటుంబంలో తల్లి, అక్క, చెల్లి ఉన్నప్పుడు ఒక కొడుకు అనేవాడు, ఒక తమ్ముడు అనేవాడు, ఒక తండ్రి అనేవాడు కూర్చోలేకపోతున్నారు. మొఖం ముందు ఎదురెదురుగా కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ చూపు వాళ్ళ మీద చూస్తున్నప్పుడు ఏ రకమైన ఆలోచన వస్తుందో, వాళ్ళు ఈ రీతిలో చూస్తున్నప్పుడు ఏ రకమైన ఆలోచన పడుతుందో. యవన కాలపు బిడ్డలు ఆడ మగ కలిపి ఇంట్లో కుటుంబంగా పెరుగుతారన్న కనీసపాటి ఆలోచన కూడా లేకుండా, తల్లిదండ్రుల మధ్యన కూడా కూర్చోలేకుండా అలాంటి ఇది చేస్తే తల్లిదండ్రులు వాళ్ళకి భయాలు చెప్పలేక, వీళ్ళు ఉండలేక, పిల్లల దగ్గర పెట్టుకొని కొన్ని ఛానల్స్ చూడలేక, చేతిలో వచ్చిన ఛానల్ కోసం చెప్తున్నాను నేను. సెల్స్ అంటే బాడీలో ఉన్న సెల్స్ కాదు, చేతిలో ఉన్న సెల్ ఫోన్లు. ఏ మాట మాట్లాడినా అందులో క్లారిటీ లేకపోతే నాకు ఎందుకో చాలా చిరాగ్గా ఉంటుంది. డ్యాన్సులు ఇదేమన్నా డ్యాన్సులమ్మా? ఇదేమన్నా కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటి యొక్క తీరు, ఏంటి పద్ధతి, ఏంటి బైబిల్లో ఎక్కడుంది ఇష్టాసరమైన? ఏమనంటే మాట్లాడితే పరిశుద్ధాత్మదేవుడు మీద దోసేయడం. పరిశుద్ధాత్మదేవుడిని నువ్వు చూసావా? పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అలా ఎగరమని చెప్పాడా? నేను డ్యాన్సులు ఏమని చెప్పాడా? నాకు చూపించండి బైబిల్లో ఎక్కడుందో నాకు చూపించండి. భాషలు మాట్లాడారు అంటే అక్కడ దేవుడు ఇచ్చారు వరం. దేవుడికి వాళ్ళకి ఉంది. మేము వాళ్ళ దేవుడు మాట్లాడుతున్నాం. పోనీ బాగుంది, మంచిదే, మీరు అన్నట్టుగా దేవుడు ఆ వరం ఇచ్చడం. కానీ వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి భాష కూడా అక్కడున్న ప్రతి జాతి వాడికి అర్థమైపోయింది. గ్రీకు, అరమిక్, లాటిన్ ఉన్న భాషల ప్రతీది కూడా, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇప్పుడు భాషలు అప్పుడు లేవులే, అప్పుడున్న భాషల పదాలు వేరు, అవన్నీ అర్థమైపోయాయి అక్కడ. అసలు ఆ సందర్భం ఏంటో తెలుసా? ఆ వాక్యం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇది ముగించాక నెక్స్ట్ అదే చెప్తున్నాను నేను. ఏలియా అంతమందిని నరికేశాడండి. అగ్గు వచ్చేసింది పైనుంచి కిందకి, బుగ్గు చేసింది. అంత శక్తి కలిగిన వాడవా నువ్వు? ఎగురుతున్నా నువ్వు? అంత ప్రభావం కలిగిన వాడవా? కర్రెత్తి చూపించగానే ఎర్రసందురు 2 పాయలు అయిపోయింది. దేవుని ఆత్మ కలిగి అంత గొప్పవాడవా? ఎగురుతున్నా నువ్వు? జోకులేస్తున్నా నువ్వు? అంత గొప్పవాడివా? ఆకాశం నుంచి అగ్ని పరిశుద్ధాత్మదేవుని రప్పించగలవా నువ్వు? 20 కేజీలు ఉన్న ఒక్కొక్క గేటు కాదు, 40 కేజీల పైన ఉన్న, 80 కేజీల పైన ఉన్న ఒక్కొక్క గేట్లు అలా ఇసురు పడేశాడు. దేవుని యొక్క ఆత్మ బలం చేత సంసోను ఆ 2 స్తంభాలు పట్టుకొని దేవుని ఆత్మ బలం చేత లాగితే నువ్వు లాగగలవా? దేవుని ఆత్మ అలాంటిది. నువ్వు పొందుకున్నావా? మాట్లాడితే ఆత్మ పట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సబ్జెక్టే తర్వాత చాలా సీరియస్గా ఉంటుంది అన్నమాట మ్యాటర్. ఇందులో ఎవరు నాకు ఎలాంటి కాంట్రవర్షన్ వచ్చినా, ఎలాంటి గొడవ వచ్చినా, ఎలాంటి డిబేట్స్ వచ్చినా కూడా నేను దేవుని నామలో సరిగ్గా చెప్తున్నాను. నేను రెడీ, నేను చాలా సిద్ధంగా ఉన్నానన్నమాట. నేను చాలా రెడీ. మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు దొరికాడు నీకు తయారుగా. ఆయన కాలం అయిపోయింది, ఈయన కాలం, తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఆత్మ పొందుకో.
ఆత్మ నువ్వు పొందుకో. అప్పుడు నువ్వు ఎక్కడుంటో తెలుసా? ఎక్కడా ఉండవు. నువ్వు జనాల మధ్యలో ఉంటావు అనుకున్నావేమో. పిలుపుని దేవుడు ఆత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. ఎలీషా నుంచొని 50 మంది దహించుకుపోతారంటే కొండ మీద నుంచొని 50 మంది బూడిదైపోయారు. సెకండ్ బ్యాచ్ వచ్చారు. సెకండ్ బ్యాచ్ 50 మంది పోయారు. థర్డ్ బ్యాచ్ వచ్చారు, వాళ్ళు కూడా పోయారు. అంతకన్నా శక్తి కలిగిన వారా మీరు? డ్యాన్సులు వేస్తున్న మీరు, జోకులు వేస్తున్న మీరు, డ్యాన్సులను రప్పించుకుంటున్న మీరు, ఆ జోకులు వేసుకుని రప్పించుకుంటున్న వాళ్ళు మీరు. బైబిల్ అంటే జోకరా? దేవుడు అంటే జోకరా? దేవుడు అంటే ఎటకారమా? దేవుడు అంటే ఆటలో పాటలోనా? ఆత్మీయత, ఆత్మలో ఎదగండి ముందని చెప్పాడు. మాటికి పదం బాగా వాడేస్తున్నారు. ఈ పదం బాగా వాడేస్తున్నారు. మంచిదే, దేవుని ఆత్మ పొందుకుంటే నీ స్వస్థతలు ఎందుకు జరగట్లేదు? నువ్వు దేవుని ఆత్మ పొందుకుంటే నువ్వు అక్కడే ఎందుకుంటున్నావు? అనుకున్న చోటుకల్లా దేవుడు నిన్ను తీసుకుపోతూ ఉంటాడు. ప్రజలను ఏ రీతిలో నడిపిస్తున్నారు? సంఘాలను కూలదీసేస్తున్నారు. కొంతమంది ఎలా బయలుదేరి దిక్కుమలి బ్యాచి అంత బయలుదేరి కట్టుకుంటున్న దైవజనులు సంఘాలు కూలగొట్టేస్తున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతున్నారు వాళ్ళని. కొండ మీద దేవుడున్నాడు, గుట్ట మీద దేవుడున్నాడు, వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వెళ్ళిపోతున్నారు. లక్షలో ఉన్న చోట దేవుడు వచ్చేసాడు, ఇక్కడికి రాలేదు. లక్షణంగా మీరు ఒక చోట ఉంటే అక్కడికే దేవుడు వస్తాడు. ఎందుకంటే లక్షల మందిని అడగలేదు ఆయన. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. ఆ రోజుల్లో అందరూ ఆత్మ లేదు కానీ ప్రార్థన చేసుకొని ప్రతిఫలం పొందుకున్నారు. నిజమైన ఆత్మ ఏంటో తెలుసా? ప్రార్థన. ఆత్మపూరులై మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు. అంత దేవుని ఆత్మ పొందుకున్న నీకెందుకు అన్ని బాధలు, నీకెందుకు అన్ని శోధనలు, నీకెందుకు అన్ని శ్రమలు? దేవుడికే వచ్చే మాకు రావా? నిజమే వచ్చే, కానీ దావీదుని లేపినట్టు లేవాలి, యోబుని లేపినట్టు లేపాలి, సంసోని జీవితం తిరగరాసినట్టు ఉండాలి. చరిత్ర సృష్టించిన మరో చరిత్రకి నువ్వు మారుపేరై ఉండాలి. బైబిల్ సరిగా తెలీదు, అందులో అర్థాలు సరిగా తెలియవు. ఈరోజు నా మాటలు ఎవరినైనా బాధ పెట్టచ్చు. ఈరోజు నా మాటలు ఇలా వింటున్న వాళ్ళకి ఎవరన్నా నన్ను తిట్టుకోవచ్చు, నన్ను వేరేగా అనుకోవచ్చు. పర్వాలేదు, మీరు ఏమనుకున్నా బాధ లేదు. కానీ నా మాటల యొక్క ఆంతర్యాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్నాం అన్ని ఛానల్స్లోనే. దేవుడు చాలా ఎటకారం అయిపోయాడు. బైబిల్ పట్టుకొని చూస్తే చాలా ఇదైపోయింది. ఎక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాం, ఏ హాస్పిటల్లోని కూడా ఎంట్రీ లేదు, ఎక్కడ స్వార్థ చేద్దామన్నా ఎంట్రీ లేదు, ఎక్కడ ఇది చేద్దామన్నా ఇది లేదు. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ అలా కనబడుతుంటే ఎలా ఉంటుంది? హిందూ గ్రంథం ఎప్పుడూ కనపడదు. ఈ అల్లా దేవుడిని ఆరాధిస్తారు, వాళ్ళ గ్రంథం కూడా ఎప్పుడూ కనపడదు. ఎంత పవిత్రంగా చూసుకుంటారో వాళ్ళ గ్రంథాన్ని. మనం బైబిల్ మందిరానికి పట్టుకెళ్ళినప్పుడు ఇంట్లో చదువుకున్నప్పుడే పట్టుకొని వెళ్ళాలి. నువ్వు బయటకు పట్టుకొని వెళ్ళి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళినంత మాత్రాన తప్పు చెడు అని నేను అంటలేదు. బైబిల్ బ్యాగుల్లో ఇక్కడే పట్టుకొని వెళ్ళినంత మాత్రాన ఆదికాండం నుంచి ప్రకటన దాకా వచ్చా. కానీ అదే ఆదికాండం నుంచి ప్రకటన దాకా నువ్వు చదివి నీ గుండెలో పెట్టుకుంటే నీ వాక్యం తీయగలిగిన వాడు ఎవరు? గుండెల్లో నీ వాక్యం పెట్టుకుంటే నీ బైబిల్ లేకపోయినా చెప్పేయగలవు. బ్యాగులో పెట్టుకొని నిన్ను అడిగిన బైబిల్ లేని వాళ్ళు నేను ఏదన్నా అడిగితే నేను బైబిల్ తెచ్చుకున్నానండి చూస్తాను ఉండండి అంటావన్నమాట. వాక్యం అనేది బ్యాగుల్లో ఉండేది కాదు, గుండెల్లో ఉండేది. గుండెల్లో మైండ్ అంతా నింపుకునేది. నా మాటలు బాధపడితే బాధపడచ్చు మీరందరూ. విమర్శిస్తున్నాను అనుకోండి. ఎప్పుడు కూడా నేను ఎవరిని విమర్శించలేదు. మీకు తెలుసు, ఎవరిని ద్వేషించలేదు, దూషించలేదు కూడా. ఎందుకంటే నేను అలా ఇష్టపడను. ఎందుకనంటే గనక ఒక మాట కలపకూడదు, ఒక మాట తీయకూడదు. ఈరోజు ఈ మాట కొత్తగా చెప్పిన దాన్ని కాదు, ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను ఈ మాట.
నేను భయపడతాను, నాకు భయం, నేను గమ్మున కల్పించడానికి ఇష్టపడను, అవసరమైతే చెప్పడం మానేస్తాను, బాగా స్టడీ చేశాక అర్థం చేసుకున్నాక చెప్తాను, లేదా నాకు తెలిసిన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొద్ది కొద్ది సలహాలు అడిగి తీసుకుంటాను, అది నాకు నచ్చితే నేను అనుకున్న రీతిలో కరెక్ట్గా ఉంటే దాన్ని కలిపి చెప్తాను, లేదా పక్కన పెట్టేస్తాను, లేదా మీకన్నా తెలిస్తే నాకు ఇవ్వండి అంటాను, మీ పేరు చెప్తాను అని కూడా నేను అంటాను. పేర్లు కాదు ఇక్కడ కావాల్సింది, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు దేవుడి పేరు కావాలి మనకి, దేవుడు గొప్ప కావాలి. నన్ను గనపరచువారని నేను కనపడతాను. మనం దేవుని కనపరిస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడా? కాదు, మనల్ని వదిలేస్తాడా? యెహోవా యందు స్త్రీ కొనియాడబడునన్నట్టుగా స్త్రీకి ఒకలాగా పురుషులకు ఒకలాగా చేయడు దేవుడు. మోషేని ఇప్పటికీ మనం పొగుడుతాం, ఏలియాని ఇప్పటికీ మనం పొగుడుతాం, ఎస్తేరాని ఇప్పటికీ మనం పొగుడుతాం. పొగడమా? యోహానుని కానీ వీళ్ళు కానీ 12 మంది శిష్యులు ఇప్పటికీ పొగుడుతాం. యేసయ్యనైతే ఆరాధించేస్తాం. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ వాళ్ళని గనపరిచారు కాబట్టి ఇప్పుడు దాకా మనం వాళ్ళని గనపరుస్తున్నాం. నన్ను గనపరిచేవారని నేను గనపరుస్తున్నాను. వాళ్ళందరూ దేవుడిని కనపరిచారు కాబట్టి మనం దేవుడిని కనపరుస్తున్నాం. దేవుడికి ఎంతటి కార్యాలు చేసిన ఈ మహానుభావులు కూడా మనం గుర్తు చేసుకున్నా అంటే జీవగ్రంథాల వాళ్ళ పేరు ప్రింట్ అయిపోయింది. అది చూసుకో నువ్వు, నీ పేరు ఎక్కడుందో. ఊర్లోని ఏం వేషాలు వేస్తున్నావా, స్టేజ్ మీద ఏం వేషాలు వేస్తున్నావా అన్నది కాదు. ముసుగేసేసినంత మాత్రాన ముసుగు వెనకతల ఎంత నొగర దాగి ఉన్నదో. సముద్రం మీద భయంకరమైన మంచు కడుతుంది, గచ్చు కన్నా గట్టిగా ఉంటుంది. అది ఎల్లుగంతలు అసలు ఎప్పుడైనా జస్ట్ అలా బేటిచ్చిందంటే సముద్రం దిగాంతలోకి పోతావు, కిందంత వాటర్ ఉంటుంది, కనపడదు. అలాగ నువ్వు చేస్తున్న దానికి ఏది కనపడతలేదు అనుకునేమో, దేవుడు అంత లోతు కలిగిన వాడు. తీసుకెళ్ళి పాడేశాడంటే పాతాలోనే ఇంకంతే. అయితే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను పలకరించాడు, రాత్రి వచ్చాడు, పగలు వచ్చాడు, మధ్యాహ్నం వచ్చాడు. ఎందుకింత ఈరోజు ఇంత ఎమోషనల్గా నేను మాట్లాడుతున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వినలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇవే మాటలు, వినలేకపోతున్నాను. ఇది కోల్గేట్ పేస్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూసారా, పళ్ళు ఎలా పెట్టుకొని అని, అలాగా ఆ పళ్ళు ఇకిలించి అవునా అలాగా ఇలాగా అని అనాల్సి వస్తుంది. కానీ వాళ్ళ మాటలకి వాళ్ళకు వాక్యం తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, గుండెల్లో అగ్గేసేసినట్టు ఉంటుంది. సర్లే, ఎందుకు పిలుచుకున్నారు కదా, ఏదో మనం వాక్యం దేవునిలో చెప్పాలి అని మళ్ళీ తగ్గించుకొని రావడం, అలా అనుకోవడం, ఇలా రావడం. ఎంతవరకని సర్దుకుంటాం? ఈరోజు సరైన భక్తి చేస్తున్న దైవజనులకి, దైవజనరాలకి, వాళ్ళ సంఘాలకి విలువ లేదు. సంఘాల్లో నిప్పులేసి సంఘాలు కూలదీసి వాళ్ళు ఎక్కువైపోయారు. సంఘానికి 2 ఆత్మలు తీసుకొద్దామన్న ప్రేరేపణ లేదు, కానీ సంఘంలోంచి ఒక 5 ఆత్మలు లాక్కెళ్ళిపోదామన్న దురాశ మాత్రం బాగానే ఉంది. వీళ్ళకి వాళ్ళు చెప్తారు, వాళ్ళకి వీళ్ళు చెప్తారు, వీళ్ళకి వాళ్ళు చెప్తారు. వీళ్ళ పెద్ద తేడాగా ఉండి సంఘాలు పాడు చేసేస్తున్నారు. దైవజనులు ఎంత ప్రార్థనాపరులైండి కట్టుకుంటున్నారో. ఎంతోమంది బలమైన వ్యక్తులు నడిపించిన క్రైస్తవ్యం ఇది. దాన్ని ఒక రీతిలో ఒక మర్యాదగా చక్కగా నడిపించారు. అందంగా వందనంగా బైబిల్ పెట్టుకొని చక్కగా దేవుణ్ణి అందమైన పాటలు పాడి చక్కగా డ్రమ్స్ కొట్టి స్తుతించి వచ్చేవారు. ఇప్పుడు అదేమీ లేదు. అందమైన పాట వినబడిన రోజు కనబడతలేదు. పాడుతున్నారు, మంచిదే కాదని అంటలే, నేను ఇది అందరి కోసం చెప్పట్లేదు. 2-3 చేసిన పని అందరినీ దూషించేస్తుంది. ఇక మన మీద శత్రువులు పొంచి ఉన్నారేమో, అది తీసుకొని 1కి 10 సార్లు వాయించి ఊరేసేసుకునేలాగా చేస్తున్నారు. మాకు మేము ఒక చోటుకి వెళ్ళి అక్కడ మాట చెప్దామన్నా, మొన్న మీ వాళ్ళే కదా ఇలా చేశారనేటప్పటికి ఏదో మన కుటుంబ సభ్యులు వెళ్ళి చేసినట్టు వాళ్ళు చేసింది మన కంట కట్టేస్తూ ఉంటే, ఇది ఎంతవరకు నిజం అంటుంటే ఉంటే వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ ఆపారు, ఎక్కడ కదిపారు, మనకి ఏం తెలుసు? అవునండి అని కోల్గేట్ పేస్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా ఇలా అని నవ్వడం తప్ప ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఆ పేస్ట్ వాడితే పళ్ళు బాగా తెల్లగా వస్తాయి అంటూ ఉంటారు కదా.
అలాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బాధ అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో కొంచెం మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. అంతే తప్ప నన్ను వేరేగా అనుకోద్దు. ఒకవేళ మీరు వేరేగా మీ మనసులో అనుకునే నేనేం చేయలేను కదా. పోనీ తిట్టుకుంటారో తిట్టుకోండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏది అనుకుంటారో అనుకోండి. ఏదైనా మీ విఘ్నతకే నేను వదిలేశాను. కానీ నేను చెప్పేది అబద్ధమో నిజమో ఒకసారి గమనించుకోండి. అలాగా ఈ కోరాహు కుమారులు కూడా మహాభక్తి కలిగిన వారు, దేవుణ్ణి అందంగా స్తుతించిన వారు, ఆరాధించిన వారు. ఈ దావీదు వాళ్ళ చేత రాయించుకోబట్టి ఇవి కూడా దావీదుకి అంకితం చేశారు. ఇప్పుడు అంటున్నారు ఈ మాట, ఈ పాట మీకు అంకితం, ఈ ఏంటిది ఇప్పుడే పాడుతున్నారు, ఈ పాట మీకు అంకితం చేస్తున్నాం. ఒక ఏంటది చనిపోయిన టైంలో కానీ, బర్త్డే ఫంక్షన్లో కానీ, మ్యారేజ్ ఫంక్షన్లో కానీ ఇప్పుడు పెట్టారు ఈ పదాలు. ఎప్పుడో వీళ్ళందరూ దేవునికి పెద్ద పెద్ద దైవజనులకు కూడా అంకితం చేశారు. ఇప్పుడు వస్తుంది ఈ మాట అంకితము ఏంటది ఇంకేదో అలాగే ఇప్పుడు అంటున్నారన్నమాట, ఇది నీకు అంకితం, అది నాకు అంకితం. బైబిల్ చదివితే ఎప్పుడు ఎవరు దేన్ని అంకితం చేశారనేది తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, భక్తి అనేది ఎక్కడో నేర్చుకోకర్లేదు, నీ చేతిలో ఉన్న బైబిల్ నేర్పుతుంది. ఎందుకో తెలుసా, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో బైబిల్లో ఆ దేవుడే ఉన్నాడు. కాకపోతే నీ దైవజనులు కొంచెం వివరిస్తారు కాబట్టి అక్కడ మందిరానికి వెళ్ళి ఆ మాటలు వినడం చాలా ధన్యకరమైన విషయం. కాబట్టి మీరున్న మందిరాలు, మీరున్న ఊరిలోని, మీరున్న మందిరాల్లోని, మీ దైవ సేవకుల దగ్గర మీరు ఉండండి. ఎక్కడికి కదలవచ్చొద్దు, చెదిరిపోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ డ్యాన్సులు, పాటలు, ఎగురులు అంటే వెళ్ళొద్దు. మీ పిల్లల్ని కూడా పంపించొద్దు. మీ పిల్లలు కూడా అలాంటి చిన్నపిల్లలు ఆకర్షణ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఎగురుతున్నారు చేస్తున్నారని వాళ్ళ మార్పు కోసం మనం చూసి మన టైం వేస్ట్ చేసుకునే కన్నా, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి కన్నా అసలు మనం అలాంటిలో దూరకూడదని చూడకుండా ఉండడం చాలా మేలు. అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నట్టు చూడడం ఎందుకు, 4 మాటలు అనుకోవడం ఎందుకు. నేను చూడబట్టే కదా ఇప్పుడు ఇంత గింజుకుంటున్నాను. నేను చూడకుండా ఉంటే ఇలా చెప్పను కదా, కానీ అనుకోకుండా కంటపడుతూ ఉంటాయి, దాని పక్క తీసేస్తూ ఉండాలి. మాలాటలు కావాల్సిన వచ్చినప్పుడు కొన్ని ఇలా మీకు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని కావాలి మాకు ఉదాహరణలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదే భక్తిపరుడు కాదు, కోరాహు కుమారులు కూడా చాలా భక్తిపరులు. వీళ్ళందరూ కూడా కలిపి రాసిన కీర్తనలు 150 కీర్తనలు అనమాట. తర్వాత దావీదు చనిపోయాడు, సొలొమోను దేవాలయం కట్టడం మొదలుపెట్టారు. మళ్ళీ తర్వాత దావీదు టైంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చనిపోయారు. మళ్ళీ వాళ్ళకి పుట్టిన కొడుకులు, ఎవరికి కోరాహు హెడ్డింగ్ పెట్టుకోమన్నాను కదా, వాళ్ళకి పుట్టిన కొడుకులు. దావీదు పుట్టిన కొడుకు ఒక వయసులో ఉన్నాడు, ఒక 20 వేసుకుందాం, 20 అనుకుంటా. మరి అలాగే కోరాహు కుమారులు కూడా అదే వేసుకొస్తారు కదా, ఆడపిల్లలకు ఒక 20 వేసుకుందాం అంటే ఏంటి, వీళ్ళందరూ ఒక వయసు వాళ్ళు. దావీదు, కోరాహు అందరూ ఒక వయసు వాళ్ళు. వీళ్ళకి బుద్ధి చెప్పే వయసు పిల్లలకి. ఈ పిల్లలంతా ఎదిగి సొలొమోను దగ్గరికి వచ్చారు. సొలొమోనుకి కూడా సెక్యూరిటీ ఇచ్చి, సొలొమోను కూడా బాగా ఇది చూసి, సొలొమోను కీర్తనలు అని కూడా ఉంటాయి. సొలొమోను కీర్తనలు ఉంటాయా, ఉండవా? సరే, అది చెప్తాను తర్వాత. అలాగా తరతరాలు వీళ్ళు దేవుని పాద సేవకు అంకితం అయిపోయారు. ఇలాంటి డ్యాన్సులు ఏం చేయలేదమ్మా, ఇలాంటి జోకులు ఏమీ లేదు, ఇలాంటి జోకర్లను ఎవరినీ పిలుచుకోలేదు. దేవుడు ఏమైనా జోకర్ అనుకుంటున్నారు అసలు? దేవుడు ఏమైనా జోకర్ కింద కనబడుతున్నారా? మీ ఇలాంటి ఇలాంటి వల్ల నిజమైన భక్తి పరులకి, నిజమైన దైవజనులకి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇక పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళైతే తలెత్తుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తిని భక్తి కిందే చూద్దాం. దాని శక్తి ఏంటో, దేవుని శక్తి ఏంటో తెలుసుకుందాం. దేవుడు మనకి ముక్తి ఇవ్వాలని నేర్చుకుందాం. అంతే తప్ప ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన ఏదీ రాదు. పక్షి ఆకాశంలో ఎంత ఎగిరినా ఒక చెట్టు నీడను ఆశ్రయించక తప్పదు. నువ్వు ఎన్ని ఊర్లు ఎక్కడికి తిరిగినా మరలా నీ ఊరిలో ఉన్న మందిరానికి, నీ దైవజనుల మందిరానికి నువ్వు వెళ్ళక తప్పదు. తిరగకుండా అక్కడే ఉండి, బొంగరంలో తిరగకుండా తిరగలలాగా ఒక్క చోటగా నిదానంగా ఉంటే మంచిది. బొంగరానికి ఉన్నంత, తిరగలకు ఉన్నంత బరువు బొంగరానికి ఉండదు. తిరగలు ఉపయోగపడినంత మాత్రాన బొంగరం ఉపయోగపడదు.
అది ఒక జోక్ లాంటిది, ఇది ఒక కార్యం లాంటిది. దేవుడు కూడా వాక్యాన్ని బండతోటే పోల్చున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కోరాహు విషయం అయిపోయిందని అనుకోవద్దు. మరలా కోరాహు కోసం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది ఇక్కడ మాత్రం ఆఫ్ చేస్తున్నాను. ఇలాగే సొలొమోన్ టైంలో కూడా వచ్చారు. సొలొమోను కూడా పని చేసి పెట్టారు, కార్యం చేసి పెట్టారు దేవునితో. వీళ్ళందరూ కూడా ఒక ఫ్రెండ్లీగా, సంతోషంగా, ఆనందంగా నడవడం, చేయడం, చక్కగా వెళ్ళడం జరిగింది. బాగుంది. భక్తి అంటే భక్తిగా చూశారు, చూపించారు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిని భక్తి కిందే చూద్దాం. దేవుని శక్తిని తెలుసుకుందాం. ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి, ఆయన నుండి నిత్యలోకానికి మోక్షాన్ని సంపాదించుకుందాం. ఈ కోరాహు కుమారుల కోసం, వాళ్ళ జీవిత చరిత్ర కోసం మరింకోసారి చెప్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి రేపు దినమున ఇంకొక మరలా సోమవారం దినమున నేను ఇంకొక కొత్తది మెసేజ్ నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. రేపు సాటర్డే సాంగు, సండే ప్రేయర్ కాబట్టి సోమవారం ఖచ్చితంగా ఇంకో మెసేజ్ ఇస్తాను. అది కూడా ఇప్పుడు ఇందులోంచి వచ్చిన ఒక పదం బట్టి ఇవ్వాలని అనుకుంటున్నాను. అయినప్పటికీ దేవుని చిత్తం ఎలా ఉంటే అలా ఉంటుంది. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. మరలా అడుగుతున్నాను, నేను ఇంకా వాక్యం గుర్తుండాలని నాకు ప్రార్థన చేయండి. వాక్యం చదివే సమయం నాకు ఉండట్లేదు. నేను ఇంకా మీకు దేవుని యొక్క నామములో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, దేవుడే మీతో వాక్యాన్ని సరి అయిన రీతిలో మాట్లాడాలని, దేవుని యొక్క ఆత్మతో నేను నింపబడాలని నా కొరకు ప్రార్థన చేస్తారని మీరంతా నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను. కాబట్టి నేను కూడా మీకు ఒక నెంబర్ని అనుకొని నా కొరకు, నా చిన్న సేవ కొరకు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహార నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకిడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.